ఒక మనిషి భవబంధనాలు దాటలేక బతకలేక ఒక గురువుగారి దగ్గరికి వచ్చి, గురూజీ నాకు నువ్వే దిక్కు, నాకు ఈ భవబంధనాలతో తొలగించు, నాకు అన్ని కష్టాలుగా ఉన్నాయి, ఈ కష్టాలు తొలగించి నాకు మోక్షాన్ని ఇవ్వు అని ప్రాధేయపడతాడు గురువుగారిని. శిష్య, నీకు నేను మోక్షాన్ని ఇస్తాను, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ కుండతో కోనేట్లో పోయి నీళ్ళు తెచ్చి చెట్లకు పోయి శిష్య అని చెప్పి ఆ గురువుగారు చెప్పాడు. ఇతను పోయి ప్రతి తెల్లవారితో నిద్రలేసినప్పటి నుంచి కుండలతో నీళ్లు తెచ్చి 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 పోస్తున్నాడు. పోసిన తర్వాత మిట్ట మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అవ్వగానే ఆకలి అవుతాంది. ఇది బరువు కుండ. ఆ బరువు కుండని మొయ్యలేక కాయ కాసిపోయింది. ఇసిరి కింద వేసాడు కుండని. అప్పుడు కుండ చెప్తుంది, ఏంరా పనికి మాలిన తన మనిషా, నువ్వు నన్ను కింద వేసావు అని దబాయించింది ఆ కుండ. అరే కుండ మాట్లాడుతుందని, ఏమి నీ బాధ అంటే, నేను ఇన్ని సంవత్సరాలుగా సేవ చేసుకుంటున్న గురువు గారిని ఒకసారిగా నువ్వు నన్ను కింద వేసేసావు, నీకు ఇంత జ్ఞానం లేని వాడివి అని ఆ కుండ అతనితో చెప్పింది. నన్ను అధికారించే అంత ఉందా నీకు అంటే, నేనెవరో తెలుసా నీకు అని కుండ అడిగింది. చెప్పు అంటే, నేను ఒకప్పుడు చెరువులో మట్టిని తీసుకొని బాగా తొక్కారు. తొక్కిన తర్వాత తీసుకెళ్ళి ఆ గిరగిర తిరిగే చక్రంలో వేశారు. ఇది అయింది కదా అనుకుంటే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి కాలే నిప్పుల్లో వేశారు. నిప్పుల్లో వేసిన తర్వాత ప్రతి ఒక్కరూ దాన్ని ఆడవాళ్ళు వచ్చి టపా 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 కొట్టి తీసుకుని నన్ను పెట్టేశారు కింద. ఈ గురూజీ మాత్రమే నన్ను ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నారా, నన్ను ఎన్ని బాధలు పడితే నేను ఇక్కడ వచ్చి గురువుగారి దగ్గర వచ్చి నేను నీ ఈపు మీదకి ఎక్కాను. కాబట్టి నువ్వు ఎన్ని కష్టాలు పడినా గురుసేవ చేసుకుంటే మోక్షం వస్తుంది తప్ప ఏదీ లేకుండా, జ్ఞానం లేకుండా నువ్వు ఇలా అజ్ఞానంతో నాకు సాయంత్రానికి మోక్షాన్ని ఇవ్వడం కరెక్ట్ కాదురా అని కుండ ఉపదేశించింది. ఇలా గురుసేవ చేసుకుంటే తప్ప మనకు జ్ఞానోదయం రాదు.